నా పేరు డాక్టర్ స్వప్న అండి. నేను ఇక్కడ పల్స్ పోలియో ప్రోగ్రామ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డిఎంఎన్హెచ్ఓ గారు ఏర్పాటు చేసిన మెడికల్ ఆఫీసర్‌ని. ఈరోజు నేను వేలేరు మండలంకి వచ్చి ఇక్కడ పల్స్ పోలియో ప్రోగ్రామ్ కోసం నేను వచ్చానండి. మెయిన్‌గా ఇక్కడ వేలేరు మండలంలో 14 గ్రామ పంచాయతీలలో 17 బూత్స్ మేము అవైలబుల్‌గా ఉంచాము. ఆ 17 బూత్స్‌లలో కూడా మేము ఈరోజు మొత్తం తిరిగామండి. మాకున్న స్ట్రెంత్ అదే 0-5 ఇయర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు మొత్తం టోటల్‌గా 1230 మెంబర్స్ అండి. దాంట్లో మేము ఇప్పటి వరకు కూడా 1179 మెంబర్స్ని కంప్లీట్ చేసాం. ఆల్మోస్ట్ 96%ని మేము కంప్లీట్ చేసామండి. ఇంకో 1 అవర్ కూడా మాకు టైం ఉంది. ఆ టైంలో కూడా మేము కంప్లీట్గా మొత్తం 90 మ్యాక్సిమం ఈరోజే 100% కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. సక్సెస్ అవుతుందండి. మా మండల్లో మాత్రం మేము అందరికీ అవగాహన కలిగించేలా ఒక 1 వీక్ నుండే మేము బ్యానర్స్ కట్టడం కానీ, ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం, ర్యాలీస్ చేయడం చేశాము. సో ప్రజలు కూడా చాలా బాగా స్పందించి ఎక్కడ అవైలబుల్గా ఉన్నదాన్ని బట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళి డ్రాప్స్ వేయించుకున్నారు. ప్రత్యేకంగా ఈ ప్రోగ్రామ్ని నేషనల్ వైజ్గా ఇంతగా గవర్నమెంట్ తీసుకోవడానికి గల కారణం మెయిన్గా పోలియో రాకుండా అరికట్టడానికి. ఇంతవరకు కూడా ఇప్పటికి ఇంత డెవలపింగ్ జరుగుతున్నప్పటికి కూడా అక్కడక్కడ ఇంకా కూడా కొన్ని పోలియో కేసులు వస్తూనే ఉన్నాయి. ఇది మొత్తానికి 100% పోలియోని తరిమి కొట్టడానికే ఇంకా కూడా ఈ పోలియో ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ జరుగుతుందండి. సో ఇంకా ఈవినింగ్ 6 వరకు కూడా మేము ఆ ఉన్న పర్సెంటేజ్ ఇంకా 4% కూడా మేము కంప్లీట్ చేస్తామని నమ్మకం ఉందండి. ఖచ్చితంగా చేస్తాం. ఇక్కడ మెయిన్గా ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్గా కావడానికి గల కారణం కూడా ఓన్లీ మెడికల్ ఆఫీసర్స్ ఉంటేనే సరిపోదండి. ఇది ఒక టీమ్ వర్క్. ఈ టీం వర్క్లో ఏ ఒక్కరు కూడా ఏ మాత్రం అశ్రద్ధ చూపించకుండా ప్రతి ఒక్కరు కూడా బాగా వర్క్ చేస్తారండి. వాళ్ళు బూత్కి రాలేని పరిస్థితులలో ఉంటే ఇంటికి వ్యాక్సిన్ క్యారియర్ తీసుకెళ్ళి, అది యాక్చువల్గా మేము రేపు ఎల్లుండి అలా హౌస్ టు హౌస్ విజిట్ చేస్తాము. ఆ విజిట్ కూడా ఈరోజే చేయడం జరిగిందండి. మేము ప్రతి ఒక్కరిని కూడా ఇంటింటికి వెళ్ళి అడిగినాము. క్రాస్ చెకింగ్ చేసినప్పుడు కూడా అందరూ వేయించుకున్నారని చెప్పారు. ఇంత బాగా సపోర్ట్ చేసిన మా హాస్పిటల్ సిబ్బందికి కూడా ప్రత్యేకంగా నా తరపున నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఇదంతా టీం వర్క్గా ఉంది కాబట్టి మేము ఈ 96%ని ఈ టైం వరకు మేము సాధించగలిగినామని